తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. చాలా వరకు ధాన్యం ఇంకా రోడ్ల మీదే ఉండిపోయింది. వడ్లు కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోతోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదు. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా చోట్ల ధాన్యం అలాగే ఉండిపోయింది. సిద్దిపేట జిల్లా భూంపల్లి చౌరస్తా వద్ద రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. దాంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్రేడ్ల పేరుతో రైతులను మోసం చేస్తున్న అధికారులు ఐకేపీ సెంటర్లో సరైన సదుపాయాలు వెంటనే కల్పించాలని, వరి ధాన్యం కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ ఎక్స్ రోడ్డు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఏబీ గ్రేడ్లుగా సాకులు చెబుతూ ధాన్యం కొనడం లేదంటూ రైతన్నలు రోడ్డెక్కారు. సిద్దిపేట రామయ్యంపేట రోడ్డుపై ఆందోళన కొనసాగించారు రైతులు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై మాజీ మంత్రి హరీష్ రావు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులతో కలిసి ధర్నాకు దిగారు హరీష్ రావు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బస్తాకు 2 కిలోల కోత వేస్తున్నారని, దానిని తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్లో రైతులు రోడ్డెక్కారు. బస్తాకు 500 గ్రాములు అధికంగా తూకం వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ కామారెడ్డి రహదారిపై రైతులు బైఠాయించారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినట్టే ఈ ప్రభుత్వంలోనూ జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. బస్తాకు 2 కిలోల కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అలాగే ఉండిపోయింది. ఖమ్మం జిల్లాలోనూ ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదు. పెనుపల్లి మండలం లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ జాతీయ రహదారిపై ధాన్యం బస్తాలు అడ్డుగా పెట్టి ధర్నా చేశారు. దాంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెనుపల్లి తహసీల్దార్ హామీతో రైతులు ఆందోళన విరమించారు. అకాల వర్షాలు రైతులకు పుండు మీద కారంలా తయారయ్యాయి. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు జరగకపోగా వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం తడిచిపోతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్షం కురిసింది. దాంతో మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్నలు, వరి, ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తీసుకొచ్చి 15 రోజులవుతున్నా తేమను సాకుగా చూపుతూ కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోనూ వర్షం కురిసింది. కొనుగోలు సెంటర్లలోని ధాన్య రాసులు తడిచిపోయాయి. అయితే రాష్ట్రంలోని 8,575 కేంద్రాల ద్వారా ఇప్పటిదాకా 12.38 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. 1.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,129 కోట్ల 43 లక్షల రూపాయలు జమ చేసినట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిరాటంకంగా జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.